జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2 ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గా హైదరాబాద్ లోని యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా తరలివచ్చారు. ఆ డీటెయిల్స్ మీకోసం. So, what I want to say to everyone, sir, is how amazing, how privileged, and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny, because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad. And today I am here directing a film which he is the star of. So, you know, the universe is taking care of all this, I think. బ్రహ్మాస్త్ర ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది మొత్తం నాకు డెస్టినీ నమ్ముతున్నానని చెప్తున్నారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎలా ఉన్నారు? I hope everybody is comfortable. Thank you for coming. Thank you for this warm welcome. Thank you. I want to hear the roar of the Tiger fans. తారక్, నీకు అన్న, నాకు తమ్ముడు. We are all brothers and we are a family. Seeing you all of here, seeing all of you here, I am so honored and I am so grateful. Thank you. Thank you, Hyderabad. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు, లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్, చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐఎమ్ గోన్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాలు క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాలని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే తమ్ముళ్ళు, నైస్.
వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుద్దో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి రెండెత్తాను. ఏం పర్లేదు, ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే.